హాయ్ అండి, ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడియాలు చేసుకుంటున్నాం. సగ్గుబియ్యం ఉడకబెట్టేశాను. ఇందులో మనకు కావాల్సినవి టమాటా, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్ ఎప్పుడు తక్కువే వేసుకోండి. వేగిన తర్వాత ఉప్పుగా అనిపిస్తాయి. జీలకర్ర కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇవన్నీ పేస్ట్ చేసేయాలి, మెత్తగా మిక్సీ కొట్టేయాలి. ఇప్పుడు సగ్గుబియ్యం సగం ఉడికాయండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి తెచ్చుకున్న టమాటా అన్నీ కలిపిన పేస్ట్ వేసేసుకోవాలి. ట్రాన్స్పరెంట్గా అయిపోవాలండి, బాగా ఉడకాలి. ఇప్పుడు అన్నీ కలిసి ఉడకాలి. నేను 1:4 వేసానండి వాటర్. ఇంకొంచెం తక్కువ వేసినా పర్లేదు, కొంచెం వాటర్ ఎక్కువే అనిపిస్తుంది కదా. కానీ సగ్గుబియ్యం ఇలా కనిపించకూడదండి, ఫుల్గా ట్రాన్స్పరెంట్గా అయిపోవాలి. ఎందుకంటే వేపేటప్పుడు పేలుతాయి, ఇలా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి తప్పకుండా. ఇవి ముందుగా నానబెట్టుకుంటే ఇంకా మంచిదండి. నేను అనుకోలేదు చేద్దామని, సడన్గా చేయడం వల్ల అప్పటికప్పుడు వేసేసాను. కానీ సగ్గుబియ్యం వడియాలకి రెడీ అయిపోయిందండి. ఇలా ఉంటే సరిపోద్ది మనకి. మనం వీటిని ఎండలో ఎండబెట్టేసుకోవాలి. నేను కవర్లో వేయడం వల్ల కాస్త చల్లారిన తర్వాత పెడతాను. చీర మీద పెట్టుకుని ఇలా ఉంటే వెంటనే పెట్టేసుకోవచ్చు. పాలిథిన్ కవర్ మీద పెడుతున్నాము అని చల్లారాక తెచ్చానండి. ఇలాగే ఉండాలి కరెక్ట్గా, అంతే అండి మన సగ్గుబియ్యం. ఇంకా మళ్ళీ వీటిని మనం బాగా ఆరిన తర్వాత చూసుకోవడమే. ఇవి ఫస్ట్ డే ఇలా ఆరాయి. రెండో రోజు ఇంకొక రోజు ఆరితే శుభ్రంగా సరిపోతాయి. మనకి సగ్గుబియ్యం వడియాలు రెడీ. కురికరే టేస్ట్లో ఉంటాయి. మనం చేసుకున్న సగ్గుబియ్యం వడియాలు బాగా ఆరిపోయండి. ఇప్పుడు ఇవి వేపబోతున్నాను, చూడండి ఎలా ఉంటాయో చూసుకోవడమే. దలసరిగా బాగా వేసాను, బాగా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మనం ఉట్టి స్నాక్స్లో కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్. ఇప్పుడు టేస్ట్ కూడా చెప్పబోతున్నాను మీకు నేను. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇందులో టమాటా వేసాను కదా, మంచి ఫ్లేవర్ వచ్చింది. చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.